వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. द्वारा आरोग्य सकल द्वारा शिरडी साईनाथ स्वामी देवता प्रसाद రండి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అన్న ఫీలింగ్ వస్తుంది, అంతే కదండి. అమ్మవారికి దగ్గరికి వెళ్ళి కదా ఉంటే మనకి ఆయన తీసుకుంటాడు. కనిపెడతారేమో అని చెప్పి ఒకసారి అమ్మా కొంచెం పెద్దగా జెంట్స్ గారు పెట్టట్లేదు. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణిమ, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి కూడా అంటారు. ఈ రోజున సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూజించి గురువు యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనకి ఏ కార్యమన్నా చేయాలంటే వారి గురువు యొక్క ఆశీస్సులతో మనకి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. అందువల్ల గురువుని ఈరోజు పూజించడం జరుగుతుంది. ఈ రోజున ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ మాసంలో మనం ఎక్కువగా శాకాంబరి దేవి అలంకారంగా చేసుకుంటుంటాం అమ్మవారికి. అలాగే మొట్టమొదటిగా వర్షాకాలంలో వచ్చినటువంటి పంటని భగవంతుడికి అర్పించి మనం ఏదైనా దేవుడికి అర్పించగానే మనం ఏం తీసుకోము. ఆ విధంగా చేసినప్పుడు స్వామివారిని కూడా గురువుగా భావిస్తూ మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ పంటని స్వామివారికి అర్పించి నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కూరగాయల అలంకారంతో స్వామివారికి అలంకారం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల స్వామివారికి సాయకాంబర సాయిగా ఈరోజు అలంకారం చేశాం. స్వామివారు అందరూ కూడా చాలామంది వచ్చి ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకం, తర్వాత అర్చన కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మెరుగువాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ వారు. అంతేకాకుండా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు గురువారం కూడా రావడం విశేషం. స్వామివారి దర్శనానికి భక్తులందరూ వచ్చి చేసుకుంటున్నారు. ఓం శ్రీ సాయిరామ్.